ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పండి అమర్, ఏ విషయం గురించి నాతో అర్జెంటుగా మాట్లాడాలన్నారు? మనోహరి గురించి. సరస్వతి మ్యామ్ పంపించిన అమ్మాయి గురించా? అవును, తను 6-7 years బ్యాక్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడే ఉందని అందరూ అనుకున్నారు. నేను నా వైఫ్ వచ్చి మిమ్మల్ని కలిసే వరకు నాకు తెలీదు తను మీ దగ్గర కూడా లేదని. తను కోల్కతాకు వచ్చినప్పటి నుంచి ఇక్కడ నుంచి వెళ్లే వరకు ఏం జరిగిందో కనుక్కుందామని వచ్చాను. తను వస్తానని చెప్పిన రోజు రాలేదు అమర్. కొన్ని రోజుల తర్వాత వచ్చింది. 1-2 రోజులు మాత్రమే ఉంది. ఉన్నన్ని రోజులు కూడా ఎవరితో ఏమీ మాట్లాడలేదు. 2 రోజుల తర్వాత చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను తనని ఎప్పుడూ చూడలేదు. తను ఎక్కడికి వెళ్ళిందో, ఎవరిని కలిసిందో ఏమైనా తెలుసా వార్డెన్ గారు? సారీ అమర్, ఆ డీటెయిల్స్ ఏవి నాకు తెలీదు. ఓకే అండి, తన గురించి ఏమైనా గుర్తొస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే అమర్, ఒక్క నిమిషం. మనోహరి ఇక్కడి నుంచి వెళ్లిన 2 నెలలకి సామూహిక వివాహాలు జరిగే గ్రౌండ్లో కనిపించిందని ఇక్కడ పనిచేసే సిస్టర్ చెప్పారు. సామూహిక వివాహాలు జరిగే చోట అంటే మనోహరి అక్కడ పెళ్లి చేసుకుందా? ఆ విషయం తెలీదమర్. సిస్టర్ మనోహరిని చూసి దగ్గరికి వెళ్లేసరికి తను వెళ్ళిపోయిందట. అయినా అక్కడ ఆర్గనైజ్ చేసేవాళ్లు, వాలంటీర్ చేసేవాళ్లు, పెళ్లి చేసుకునే వాళ్ళందరూ ఉంటారు. వాళ్లల్లో మనోహరి ఎవరైనా అయ్యుండొచ్చు. సామూహిక వివాహాలు యూజువల్గా ఎక్కడ జరుగుతాయి? లాస్ట్ 10 years నుంచి బెనర్జీ ఫ్యామిలీ వారసుడు రణ్వీర్ నిర్వహిస్తున్నారు. రణ్వీరా? అవును అమరేంద్ర గారు. ఆ ఏరియాకి వాళ్ల నాన్న నాయకుడు. ఇప్పుడు ఆ బాధ్యత రణ్వీర్కి వచ్చింది. ప్రతి సంవత్సరం రణ్వీరే దగ్గరుండి ఆ సామూహిక వివాహాలు జరిపిస్తాడు. అతన్ని కలిస్తే మనోహరి గురించి ఏమైనా తెలియొచ్చు. థ్యాంక్స్ వార్డెన్ గారు, మేం వెళ్ళి రణ్వీర్ని కలుస్తాం. చెప్పడం మర్చిపోయా, మీరు పాపని దత్తత తీసుకున్నారు కదా? ఆ పాపను వెతుక్కుంటూ ఒకతనొచ్చాడు. వాట్? ఎవరొచ్చారు? అతనికి పాపకి ఏంటి సంబంధం? తెలీదమర్, కాని వచ్చినతను ఎందుకో సరైన మనిషిలా అనిపించలేదు. అతను ఎలా ఉంటాడో చెప్పగలరా? అతని ఫోటో ఉంది. బాబ్జీ. అవును సార్,